హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా దేశవ్యాప్తంగా ఒకే విషయం మీద చర్చ జరుగుతుంది. ఆ విషయం ఏంటి అంటే జమీలీ ఎన్నికలు. జమీలీ ఎన్నికల మీద ఈ స్థాయిలో చర్చ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే రీసెంట్‌గా జమీలీ ఎన్నికల బిల్లుని కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదించి త్వరలో పార్లమెంట్‌లో కూడా ప్రవేశపెట్టి దాని ఆమోదం పొందుతుంది. ఇంకా త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఒక రకంగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్ళిపోయారనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఏపీలో కూడా ఎన్నికలు వస్తే ఇంకా చంద్రబాబు ప్రభుత్వం ఇంకో 2 సంవత్సరాలే 3 సంవత్సరాలే ఉంటది అని చెప్పేసి వైసీపీ విమర్శలు చేస్తుందన్నమాట రీసెంట్‌గా. అయితే ఈ విమర్శలకి రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు స్పందించడమే జరిగింది. జమీలీ ఎన్నికలు ఇప్పుడు రావు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ బిల్లు పాస్ అయినా గానీ జమీలీ ఎన్నికలు మాత్రం 2029లోనే వస్తాయి అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఒక హింట్ ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర చాలా ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఈయన ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఈయన వల్లే ప్రభుత్వం నిలబడింది కాబట్టి మోడీ గారు ఈయనకి ఎంతో కొంత సమాచారం ఇస్తూ ఉంటారనమాట. ఆ సమాచారంలో భాగంగానే జమీలీ ఎన్నికలు ఒకవేళ బిల్లు పాస్ అయినా కానీ ఎన్నికలు మాత్రం 2027లోనే 2029లోనే 2027లో రావు అన్నట్లుగా ఆ ఇంటైతే ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే మనకి ఇంకా మనం ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం దగ్గర ఉంటుంది కాబట్టి సమాచారం అనేది పూర్తిగా ఉంటుంది కాబట్టి ఎన్నికలు అనేవి ఇంకా 2009లోనే వస్తాయి. అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి చెప్పకుండా మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకోడు. ఒకవేళ చెప్పకుండా తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మద్దతు ఇవ్వరు కాబట్టి బిల్లు పాస్ కావడానికి అవకాశం ఉండదు. దీన్ని బట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఇంకా 2029లోనే ఎన్నికలు అని చెప్పేసి మనం ఫిక్స్ కావచ్చు. ఒక రకంగా ఇది వైసీపీ ఆశలకి అంటే 2027లోనే ఎన్నికలు వస్తాయి అనుకున్న వైసీపీ ఆశలకి ఒక రకంగా గండి పడ్డట్టు అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి థ్యాంక్ యూ.